నంద్యాల పురుషోత్తం గౌడ్ అనే వ్యక్తి ఫ్యామిలీ సూట్ కేసులో నుంచి 25 లక్షలు ఖరీదు చేసే 5 డైమండ్ ఐటమ్స్ అన్నమాట, నెక్లెస్లు, ఇయర్ స్టడ్స్, హారాలు కలిపి అతను డ్రైవర్గా ఉన్న మరియు ఇమ్మీడియట్గా ఇతను దొంగతనం చేసి ఎవరైతే ప్లెడ్జ్ చేశాడో సైబరాబాద్ బాలనగర్ సంబంధించిన లక్ష్మీనారాయణ కుమావత్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీరిద్దరిని కోర్టుకి రిమాండ్ కోసం పంపించడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఇంటాక్ట్ 25 డైమండ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ని సీజ్ చేసి దొంగతనం నేరం మీద పంపించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిపి గారు, అడిషనల్ సిపి క్రైమ్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంచుమించు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఈ దొంగతనాలు పెరుగుతున్నాయి అనే భావంతో వాళ్ళు కూడా ఇదే దొంగతనం కేసులో కంపల్సరీగా అరెస్ట్ చేయాలనే ఆదేశాలు జారీ చేయడం వల్ల ఇంటెన్షనల్గా, అంటే యాక్సిడెంటల్గా లేకపోతే ఏదైనా సడన్గా ఏదైనా తీసుకుంటే పర్వాలేదు, కానీ దొంగతనం అని తెలిసి ఆ దశలు చేసుకుంటే మాత్రం వాళ్ళు కూడా గజ్జి పెట్టుకోవడం వల్ల అతని యొక్క కాంప్లిసిటీని కూడా దీంట్లో ఉందని భావించి మేము అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోర్టుకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇతను డ్రైవర్ బలవంత్ భాస్కర్ నాయక్ అనే అతను ఫస్ట్ టైం ఈ నగలు చూసి ఒకేసారి అతనికి ఇన్ని నగల్లో తీసేసుకుంటే ఏం కాదనే ఉద్దేశంతో అతను కాజేసి ముందు డినై చేశాడు. జ్ఞానంతో ప్లస్ ఈ పోలీస్ ఇంట్రాగేషన్లో ఇది బయటికి తెలిసింది. ఇమీడియట్గా ఉన్న ప్రాపర్టీని ఇంటాక్ట్గా 25 లక్షల పైన ఉంటుంది, 26 లక్షలు 27 లక్షలు దాకా ఉంటుంది. సో దాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. డీలింగ్ ద పాన్ బ్రోకర్స్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ షాప్ not to purchase such type of gold ornaments from suspicious persons. సో కొన్ని వాళ్ళ యొక్క రిసిప్ట్లు ఇవన్నీ చూసి ఎక్కడ తయారు చేస్తారో చూసి మీరు ప్లెడ్జ్ చేయడం కానీ ఎక్స్చేంజ్ చేయడం కానీ చేయాలి, కానీ ఎవరు పెడితే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఇంకా రెండోసారి ఈ దొంగతనాలు పాల్పడే అవకాశం ఉంది. లాభాపేక్ష కోసం ఇంటెన్షనల్గా చేసాం. ఏదైతే యాక్సిడెంటల్గా నార్మల్గా ఉన్నట్లు మేము అంత తేలికే పెట్టడం, అయితే ఇతను ఈ విషయంలో మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా పైగా అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కంపల్సరీగా 1% కాంప్లిసిటీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకసారి ఎందుకంటే మనం కూడా కొంతమంది తాకట్లు పెడతాం, ఒకసారి కొద్దిగా అనుమానాలు కానీ ఆ రేట్లు ఇచ్చే దాంట్లో కానీ వడ్డీల్లో కానీ లేకపోతే అతను తీసుకునేటప్పుడు అతను మినిమం జాగ్రత్తలు తీసుకుని చేసే విధానంలో 1% కాంప్లిసిటీ అతని యొక్క ప్రమేయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉందని తెలిస్తే డెఫినెట్గా ఆ స్నాచెస్తో పాటు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇదే విధంగా మీరు ప్రెస్లో చూపిస్తారు.